జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అందరికీ నమస్కారం అండి. ఇవాళ రోజున ఒక మంచి మిత్రుడిని, ఒక మంచి నటుడిని, ఒక తమ్ముడిని పోగొట్టుకున్నాం. చాలా మంచి వ్యక్తి. మా పరిచయం ఇవాళ నుంచి కాదు, దాదాపుగా 50 ఏళ్ల క్రితం నుంచి కూడా మేమందరూ కూడా బాగా కలిసిమెలిసి నటించడం, సినిమాల్లో నటించడంలో కానీ, టీవీల్లో నటించడం కానీ, నాటకాలు వేసినప్పుడు కానీ అన్ని రకాలుగా కూడా ఆత్మీయంగా ఉండే మనిషి. రీసెంట్గా కూడా వచ్చి ఆఫీస్కి వచ్చి, అన్నయ్య ఒక మంచి సినిమా చేశాను, కొత్త సినిమా చాలా బాగుంది ఊపిరి అని చెప్పి నేను అంతా చెప్పాడు. మొత్తం ఎవరెవరు ఏమేమి క్యారెక్టర్స్ ఎలా చేస్తున్నారు ఏమిటి చాలా ఆత్మసంతృప్తితో చెప్పాడు. మరి అదే ఆఖరి సినిమా అవుతుందని ఎవరు అనుకోలేదు ఆ రోజు కూడా. అది నా ఫంక్షన్ ఇస్తే ఆ రోజులో వచ్చాడు చాలాసేపు. అలాగే నేను కూడా అందరితో మాట్లాడుతూనే ఉన్నాను. మంచి నటుడు, మంచి క్యారెక్టర్స్ వచ్చి మంచి హీరోగా చేశాడు. మరి వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ బ్రదర్స్ దగ్గర నుంచి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళ నాన్నగారు అయితే డిస్ట్రిబ్యూటర్గా, తెలంగాణ డిస్ట్రిబ్యూటర్గా కానీ, సార్ స్టూడియో మేనేజింగ్ ఇదిగా కానీ, నవ్విగల పార్ట్నర్గా కానీ ఎన్నో రకాలుగా సినిమా ఇండస్ట్రీకి బాగా ఆత్మీయ అనుభవంలో ఉన్నటువంటి ఒక మంచి నటుడు, నిజాయితీపరుడు, ఎప్పుడూ అందరితో సరదాగా మాట్లాడే ఒక మంచి వ్యక్తి వాళ్ళు పోగొట్టుకోవడం నిజంగా మా అందరికీ కూడా చాలా బాధగా ఉంది. పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోవటందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఆ సానుభూతి ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ. 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం మాది. అంతరంగ దగ్గర నుంచి ఇప్పటి ఆలోచన వరకు ఆల్మోస్ట్ అందరూ కలిసి యాక్ట్ చేస్తూనే ఉన్నాం. దీంట్లో ఆలోచన అని ఒక సినిమాలో ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాం, అందరం చేస్తున్నాం. ఈ ఆలోచన దగ్గర తనకు చాలా ఎప్పుడైతే ప్రేమించుకున్నాడు, ఆ క్యారెక్టర్ బాగా ప్రేమించాడు. అందరం కలిసి రిలీజ్కి వెళ్దామని ఎన్నో అనుకున్నాం. కానీ అర్ధాంతరంగా ఇలా మమ్మల్ని ఇచ్చేసి వెళ్ళిపోతారని మేము ఊహించలేదు. షూటింగ్లో అయితే రోజు కొట్టుకునేవాడు, ఇచ్చుకునేవాడు, అది సందడిగా ఉండేది మాకు. ఇప్పుడు వాడు అలా పడుకుని ఉంటే చాలా బాధగా ఉంది. దేవుడు మటుకు తనకు చాలా అన్యాయం చేశాడు. ఇంకా తను యాక్ట్ చేయాలి, అంత మంచి నటుడు. అలాంటి వాడికి ఎంత త్వరగా తీసుకెళ్తాడు నేను వాళ్ళ కుటుంబానికి నా ప్రకారం సానుభూతి అతను ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. సర్వీస్వామి నారాయణరావు గారు మంచి ఆర్టిస్టు, స్నేహశీలి, నాకు మిత్రుడు. నాకు ఈ మధ్యనే మేము ఒక తెలుగు సీరియల్ గీతాంజలిలో వారు హీరోయిన్కి తండ్రిగా వేయటం, నేను హీరోకి తండ్రిగా వేయటం, అదేవిధంగా ఆలోచన అనే సినిమాలో మేము 5 స్నేహితులు, ఈ వయసు అయిన తర్వాత 5 స్నేహితులు ఎలా ఉంటాం ఏమిటి అనేది ఆ కథకి సరిపడిన విధంగా వారే ఫస్ట్ వారి క్యారెక్టర్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అడిగితే తర్వాత క్యారెక్టర్ అని ఎవరు ఏది ఎలా ఉంటే బాగుంటుందని మా అందరినీ సజెస్ట్ చేసి ఈ ఆలోచన సినిమాలో పెట్టడం జరిగింది. ఈ సినిమాలో వారు చనిపోతారు, కానీ చనిపోతున్నారని వారిని పట్టుకుని నేను ఏడుస్తూ వారి చెయ్యి పట్టుకునేసరికి చేతి వేళ్ళు కదులుతాయి. బతికాడు రామారావు బతికాడు అని చెప్పి నేను కేకలు పెట్టి చేసి మళ్ళీ బ్రతికొస్తారు, అలా మళ్ళీ బ్రతికొస్తే బాగుండు, అదే సినిమా ఏమో అని ఫీలింగ్ వచ్చింది. కానీ ఇది నిజ జీవితం, అది సినిమా జీవితం. సినిమాలో బ్రతికొచ్చారు, ఇక్కడ శాశ్వతంగా అలాగే మా అందరినీ వదిలి, మా స్నేహితులందరినీ వదిలి పైలోకాలకు వెళ్ళిపోయారు. వారి ఆత్మకి శాంతి కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఈ సినిమాలో
ఐదుగురికి కూడా, మా ఐదుగురు స్నేహితులకి కూడా, మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్స్ కూడా పెద్ద యాక్టర్ల పేర్లు పెట్టాలనే ఉద్దేశంతో ప్రసాద్ బాబు గారికి రంగారావు గారని, ఎస్వి రంగారావు గారని, అలాగే నాకు నాగేశ్వరరావు గారని, నారాయణరావు గారికి రామారావు గారు టీచర్ అని, అట్లాగే మిగిలిన మహర్షి గారికి వెంకట్ అని వెంకటేష్ గారి పేరు, అదేవిధంగా హరి గారికి కాంతారావు గారి పేరు పెట్టడం జరిగింది. అవి చాలా రోజుల వరకు మాకు అర్థం కాలేదు. మా డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత అంతంత పెద్ద యాక్టర్ల పేర్లు మాకు చెప్పి ఆ సినిమా చేయటం జరిగింది. ఆ సినిమా రిలీజ్ టైంలో అందరూ కలిసి చాలా ప్లాన్లు చేసుకున్నాం. అవన్నీ కూడా జరగకుండానే ఆయన ముందు వెళ్ళిపోయారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నారాయణరావు గారు గొప్ప యాక్టరు, అలాగే చాలా గొప్ప వ్యక్తి అండి. నాకు ఆయనతో పరిచయం 98. నేను హీరోగా సినిమాలు చేస్తున్నప్పుడు, తర్వాత టీవీకి వచ్చినప్పుడు అప్పటి నుంచి పరిచయం నాకు. ఆయన నేను ప్రేమగా డాడీ అంటూ ఉంటాను. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయనకున్న స్థాయిని, స్థానాన్ని మర్చిపోయి నాలాంటి కొత్తగా వచ్చిన వాళ్ళతో కూడా కలిసిపోయి ప్రయాణం చేసేవాళ్ళు. ఎప్పుడు డాడీ అనే పిలవమనేవారండి. అలాంటి వ్యక్తిని మన ఇండస్ట్రీ కోల్పోవడం ఈరోజు చాలా దురదృష్టం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అండి. థ్యాంక్ యూ. ముందుగా నారాయణరావు గారి కుటుంబ సభ్యులకి, అలాగే నారాయణరావు గారి మిత్రులు, ప్రతి ఒక్కరికి మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున, అందరి తరఫు నుండి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. నారాయణరావు గారు గొప్ప నటులు. దాదాపు ఒక 20-25 సినిమాల్లో హీరోగా యాక్ట్ చేశారు. ఎన్నో గొప్ప క్యారెక్టర్స్ చేశారు. నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి గారితో పెద్ద సినిమాలు, దేవాంతకుడు, యముడికి మొగుడు లాంటి సినిమాలు నిర్మించారు. టీవీ సీరియల్స్ ఎన్నో చేశారు. అలాగే మాకు నారాయణరావు గారితో ఉన్న సంబంధం నాకు చిన్నప్పటి నుంచి తెలుసువారు. మా నాన్నగారు మాదాల రంగారావు గారు నవతరం పిక్చర్స్లో నిర్మించిన మొట్టమొదటి సినిమా యువతరం కదిలింది చిత్రంలో నారాయణరావు గారు కూడా వన్ ఆఫ్ ది హీరో. అలాగే నారాయణరావు గారి నాన్నగారు జిడి ప్రసాదరావు గారు గొప్ప డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. సారథి స్టూడియోస్లో కూడా వారు డైరెక్టర్గా ఉన్నారు. ఆ రోజుల్లో అభ్యుదయ చిత్రాలు పంపిణీ రాయలసీమలో అంటే వీళ్ళ నాన్నగారు చేసేవారు. చాలా అభ్యుదయ కుటుంబం. ఎందుకంటే వీళ్ళ నారాయణరావు గారు అన్నగారు రవీంద్రనాథ్ గారు చాలా గొప్ప అభ్యుదయ చిత్రాలు తీశారు. మా భూమి, రంగుల కళ, ఇలా ఓ పల్లెటూరి కథ. అలాగే పెద్ద నార్త్ ఇండియాలోనే పెద్ద ఆర్టిస్టు మిథున్ చక్రవర్తి గారిని మృగయ సినిమాతో వీళ్ళ అన్నగారు రవీంద్రనాథ్ గారే ఇంట్రడ్యూస్ చేశారు. నాకు ఫస్ట్ పరిచయం అంటే ఆయనకి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు అండి. లైవ్ వెళ్ళిన రోజు అలా కూర్చోన్నారు, లోపలికి రండి వెళ్ళి చెప్పి కథ చెప్పేసి ఆయనకి నచ్చిన తర్వాత అప్పటికి తెలియదు ఆయనలో హెల్తీగా ఉన్నారని అనుకున్నా. మెల్లమెల్లగా ఆయన పరిస్థితి తెలుస్తూ ఉంది. కానీ నటించడం కోసం కథ నచ్చి చాలా పేషెన్స్తో, ఓపికతో సెట్లో కూడా అంతే ఎనర్జీతో నటించారు ఫ్రెండ్స్తో కలిసి. గ్రేట్. అసలు ఆయన కథ నచ్చి ఆయన చొరవ తీసుకోకపోతే ఈ ప్రాజెక్ట్ అయ్యేదే కాదు. ఎవరెవరు కావాలి అన్నప్పుడు అందరి నేమ్స్ వీళ్ళు కావాలంటే ఆయనే కాల్ చేసి ప్రసాద్ బాబు గారికి, నరసింహరాజు గారికి అందరికి కాల్ చేసి మంచి సినిమా వస్తుంది, కథ ఉంది, మీరు వినండి ఒకసారి అని చెప్పి ఒప్పించారు. కంప్లీట్ చేశారు. రివ్యూ కూడా చూసుకున్నారు. చాలా హ్యాపీ. అందరు కలిసి చూశారు. ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉందిరా,
అందరు కలిసి తొందరగా డేట్ ఫిక్స్ చేయండి, అందరు కలిసి సినిమా చూస్తాం. చిరంజీవి గారికి కూడా సినిమా చూపించాలి అనేది ఆయన కోరిక ఉండేదండి. ఈరోజు లేరు. రీసెంట్గా ఈటీవీ విన్ బాపినేడు గారికి కూడా కాల్ చేసి మాట్లాడి నా చేత లింక్ కూడా షేర్ చేయించారు. అంతవరకు అదే లాస్ట్ ఆయనతో మాట్లాడి. నారాయణరావు గారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. నా మొట్టమొదటి సినిమాలో హీరోగా నటించారు ఆయన. అప్పుడు నాకంటే వయసులో చాలా పెద్దవారు కాకపోయినా ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో చదువుకొని వచ్చిన, చెన్నై ఇన్స్టిట్యూట్లో నుంచి వచ్చిన వారు. నాకు అప్పుడు నాలాగేంద్రలో చాలా పెద్ద, చాలా హెవీ రోల్. వీళ్ళందరూ నాకు యాక్టింగ్ నేర్పించి నేను గురువు గారు అని పిలిచానని. ఇలా ఇంత చాలా చిన్న వయసే, పోవాల్సిన వయసు కాదు. ఆ భగవంతుడు ఎందుకు ఆయన తీసుకెళ్ళిపోయారో తెలియదు, కానీ ఆయన ఆత్మకు శాంతి కలగాలి, వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఆ భగవంతుడు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇవ్వాలి. చాలా మంచి కళాకారుడిని ఈరోజు పోగొట్టుకున్నాం మనం. చెప్పాలంటే హిందీలో నసీరుద్దీన్ షా అలాంటి లెవెల్కి ఉన్న మనిషి నారాయణరావు గారు. చాలా చక్కటి క్యారెక్టర్స్ చేశారు. ప్రేక్షకులకు అందరికీ గుర్తే ఉంటుంది. అయితే నారాయణ గారితో చెన్నై నుంచి నాకు చిరకాల పరిచయం. నేను ఆయన సినిమాకి పని చేయకపోయినా దాసనారాయణ కాంపౌండ్లో అన్నదమ్ములుగా కలుస్తూ ఉండేవాళ్ళం. మొదటి స్మృతులన్నీ ముచ్చరించుకునేవాళ్ళం. తర్వాత సారథి స్టూడియోలో జనరల్గా పనిచేసేటప్పుడు తరచూ నన్ను చూడటానికి వస్తూ ఉండేవారు. అంత ఆప్యాయత అనుబంధాలతో ఉండేవాళ్ళం. వాళ్ళ గుంతకాల కబుర్లు, తర్వాత వాళ్ళ కుటుంబ కబుర్లు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. వాళ్ళ ఇంటికి కూడా తరచుగా వెళ్తూ ఉండేవాడిని, శ్రీనగర్ కాలనీ. నేను అప్పట్లో మధునగర్లో ఉండేవాడిని. కానీ ఇంత అకాల మరణం, ఒక వారం కిందటే బాపిడి గారి నెంబర్ అడిగారు, ఈయన వారితో మాట్లాడాలని. నేను ఇవ్వటం జరిగింది. బాపిడి గారితో మాట్లాడి పలానా ఈటీవీని పలానా సినిమా చాలా అద్భుతంగా ఉందండి అన్నారంట. సరే మనం కలుద్దాం నారాయణరావు గారు అంటే తప్పనిసరిగా వస్తాను సార్ అన్నారు. ఈలోపు ఈ విధంగా కీర్తి చేసి అవుతారని కల్లో కూడా ఉంచలేదు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తున్నాను. దేవుడు వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కోరుకుంటున్నాను. నారాయణరావు గారితో నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేసిన దేవాంతకుడు, ఇంటికూరు ఉత్తరమ్మ, ఆ సినిమాలు పనిచేశాను. అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా ఫీల్ అయ్యేవాడు ఆయన నన్ను. నేను కూడా అలాగే ఫీల్ అయ్యేవాడిని. ఇంకోటి ఏంటంటే, నా పెళ్ళికి మెడ్రాస్ నుంచి వచ్చిన ఏకైక సినిమా యాక్టర్ ఆయన. అంటే అంత మంచి అనుబంధం మా ఇద్దరి మధ్య. చాలా మంచి మనిషి, ఎవరిని నొప్పించని స్వభావం కలిగిన మనిషి. తర్వాత కథల మీద కూడా మంచి విపరీతమైన కమాండ్ ఉన్న మనిషి ఆయన. నేను ఒక సినిమా చూసి ఆయనకి చెప్పాను, పూవిళి వాసల్లే, అది బాగుంటుందండి, అప్పట్లో చిరంజీవి గారితో ఆయన చేద్దాం అనుకున్న సినిమా. దాన్ని కొని దాని తర్వాత దాన్ని గీతా ఆర్ట్స్లో చేశారు. అది పసివాడి ప్రాణం అనే సినిమా. ఎప్పుడు ఫోన్ చేసినా ఒక అరగంట పైన మాట్లాడుకుంటే కానీ తనివి తీరదు మా ఇద్దరికి. అలాంటి మంచి మనిషి ఆయన వాళ్ళ లేకపోవడం చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.